యోగి వేమన జయంతి సందర్భంగా నెల్లూరు నగరంలోని అనిల్ గార్డెన్ వద్ద యోగి వేమన జయంతి వేడుక కార్యక్రమాలని అంగరంగ వైభవంగా నిర్వహించారు. త్రైత సిద్ధాంత ప్రబోధ సేవా సమితి, హిందూ జ్ఞాన వేదిక, రెడ్ల ఐక్య వేదిక సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదివారం ఉదయం నెల్లూరు నగరంలోని మాగుంట లేఅవుట్లోని అనిల్ గార్డెన్ నుండి వేమన పద్యాలు, శ్లోకాలు, భగవద్గీత శ్లోకాలతో ఆలపిస్తూ ర్యాలీ నిర్వహించారు. అనిల్ గార్డెన్ నుండి విఆర్సి కేవీఎల్ పెట్రోల్ బంక్ మీదుగా తిరిగి అనిల్ గార్డెన్కు చేరుకుంది. సభ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు, జిల్లా కన్వీనర్ మౌళి, రెడ్ల ఐక్య వేదిక కార్యదర్శి డాక్టర్ బివి రెడ్డి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రెడ్ల ఐక్య వేదిక అధ్యక్షులు నరసింహారెడ్డి, కరి నరసింహారెడ్డి, ఎంవి సుధాకర్ ఆచారి, రత్నమాచారి, నరసింహయ్య, శ్రీజ, సిద్ధార్థి, శేషారత్నం తదితరులు పాల్గొన్నారు. భక్తులకు ప్రసాద వితరణ గావించారు. వారు చెప్పిన తర్వాతే వేమన వారి పద్యాల్లో కేవలం 3 లైన్లు మరియు ఒక మకుటంతో తెలిపిన ఘనత శ్రీ శ్రీ కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాము. జై వేమన, జై జై వేమన, జై వేమన, శ్రీ వేమన భగవాన్ శాంతి. నక్సలిజం, కత్తి పట్టిన సుత్తి పడిన కమ్యూనిజం, నలుగురు కొడితే రౌడీయిజం, 10 మందికి అన్నం పెడితే మన రెడ్డియిజం. అలాంటి రెడ్డి కులంలో పుట్టిన ఏకైక గురువు, ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి, హిందూ జ్ఞాన ధర్మ ప్రదాత, సంచలనాత్మక రచయిత, త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్ల వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, నా పేరు మౌళి, నేను నెల్లూరు జిల్లా ప్రబోధ సేవా సమితి అధ్యక్షుడిని. మేము ఈరోజు నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా ఉదయాన మేము ఈ అనిల్ గార్డెన్స్లో ఉదయం పూజతోటి, తర్వాత ఊరి ఎరిగింపుతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి, ఈ యొక్క కార్యక్రమాన్ని మధ్యాహ్నం ఒక గొప్ప సభతో ముగించాము. ఈ యొక్క కార్యక్రమం అంతా వేమన యొక్క జ్ఞానతత్వాన్ని ప్రపంచానికి తెలియచేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించాం. ఈ కార్యక్రమం నిర్వహించడంలో రెడ్ల ఐక్య వేదిక సంఘం వారు మాకు ఎంతో సహకారాన్ని అందించారు. వారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా మేము ముగించబోతున్నాం. ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము వేమన రచించినటువంటి వేల పద్యాలలోని ఆత్మజ్ఞానాన్ని ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావాలని, ఆ వేమన యొక్క గొప్ప ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలనే ముఖ్య ఉద్దేశమే ఈ కార్యక్రమం. ఈ యొక్క వేమన గురించి తెలియని తెలుగువారంటూ ఉండరు. అలాంటి వేమన తన పద్యంలో విశ్వదాభిరామ వినురవేమ అనే ఒక మకుటాన్ని ఏర్పరిచాడు. ఆ యొక్క మకుటం ఆయన రాసిన ప్రతి పద్యంలోనూ ఉంటుంది. విశ్వద అని అంటే ప్రపంచమంతా వ్యాపించిన పరమాత్మకి గుర్తుగాను, అభిరామ అంటే అన్ని శరీరాలను ఆవహించిన ఆత్మదేవుడుగాను, వినరవేమ అనగా ప్రతి శరీరంలోనూ అనుభవాన్ని పొందుతున్న జీవాత్మగాను తెలియజెప్పాడు. అదే 3 పురుషుల వివరము భగవద్గీతలో కూడా ఉన్నది. ఆ భగవద్గీతలోనూ వేమన మహానుభావుడు తెలియజేసిన ఈ యొక్క పద్యాలలోనూ ఆత్మజ్ఞానమంతా త్రైత సిద్ధాంతాన్నే తెలియజేస్తూ ఉన్నది. కావున ఈ త్రైత సిద్ధాంతాన్ని మొదటి నుంచి ప్రచారం నిర్వహిస్తున్న మా గురుదేవులైన ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్ల వారు ఈ యొక్క వేమన శతకాలు అనేటివి, వేమన పద్యాలు అనేటివి కంప్లీట్గా ఆత్మజ్ఞానానికి సంబంధించినవి. మీరందరూ ఈ ఆత్మజ్ఞాన శతకాలను తెలుసుకొని వాటి పరంగా మీరు ఆచరిస్తూ ఈ లోకానికి ఆయన యొక్క గొప్పతనాన్ని చాటాలని ఎప్పుడూ చెప్పేవారు. ఆ భాగ్యం ఇంతకాలానికి మాకు ఈ నెల్లూరు పట్టణంలో నిర్వహించడం ద్వారా ఆ అవకాశం మాకు దొరికింది. ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా కొనియాడుతూ మా ఈ ప్రోగ్రాంలో సహకరించిన ప్రతి వ్యక్తికి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, చరిత్రలో పొరపాటున
యోగి వేమన చిత్రపటాన్ని తప్పుగా ముద్రించడం జరిగినది. వారిని దిగంబరుడిగా చూపించడం జరిగినది. ఈ ప్రయత్నంతో యోగి వేమన గారి నిజమైన స్వరూపాన్ని ప్రపంచానికి తెలియజెప్పాం. ప్రతి ఒక్కరూ కూడా ఇక నుంచి ఇదే ఫోటోను, ఇదే చిత్రపటమును ప్రదర్శించవలసిందిగా కోరుతున్నాం. భవిష్యత్తులో ప్రభోత సేవా సమితితో కలిపి అనేక మంచి కార్యక్రమాల్లో పాల్గొని ఈ సింహపురికి పేరు ప్రఖ్యాతులు తెచ్చే విధంగా ప్రయత్నిస్తామని తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న. ఈ రోజున దేవదేవుడైనటువంటి యోగి వేమన ప్రతిమను పూజించి తదుపరి 3 గంటలు నెల్లూరు పట్టణంలో ర్యాలీగా తీసుకువెళ్ళి తిరిగి దానిని అనిల్ గార్డెన్స్కి తీసుకువచ్చి ప్రతిష్ఠించడం జరిగినది. ఇది చాలా అట్టహాసంగా జరిగినది. వేలాది ప్రజల మధ్య ఈ ఊరేగింపు జరగడం అనేది ప్రజలలో యోగి వేమనకు ఉన్నటువంటి గుర్తింపుకు చిహ్నంగా భావిస్తున్నాం. మంచి కార్యక్రమం చేస్తే భగవంతుని కృప ఉంటుంది అన్నట్టుగా ఇటువంటి మంచి కార్యక్రమానికి అందరూ సహకరించారు. మీడియా మిత్రులైతేనేమి, పోలీస్ మిత్రులైతేనేమి, రాజకీయ నాయకులైతేనేమి, పుర ప్రజలైతేనేమి, పేరు పేరున ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి దోహదపడ్డారు. వారందరికీ కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.